హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, నేను వీక్లీ అయితే టెక్ న్యూస్ చేస్తుంటాను అనమాట. సో చాలా మంది రోజు టెక్ న్యూస్ చేస్తుంటారు. సో చాలా మంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా సో రోజు టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. కానీ నేను రోజు చాలా మందికి టైం ఉండదు కాబట్టి సో నేను ఒక వీక్లీ అంటే సండే నుంచి సాటర్డే వరకు జరిగిన టెక్ న్యూస్ మొత్తాన్ని నేను సాటర్డే అంటే వీకెండ్లో నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. మొత్తం A to Z ఇంపార్టెంట్ మనకి అవసరమైన టెక్ న్యూస్, సో మనకు కావాల్సిన టెక్ న్యూస్ మొత్తం నేను సాటర్డే అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా మీకు మొత్తం వీక్లో జరిగిన మొత్తం టెక్ న్యూస్ అని జస్ట్ మీకు 5 minutesలో కవర్ అయితే చేస్తాను. సో ఎక్కువ టైం కూడా తీసుకోను. సో జస్ట్ ఈ వీడియోలో ఎందుకు వరకు వచ్చాము కానీ ఇంట్రడక్షన్ వల్ల. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలా ఇంట్రెస్ట్ అండ్ మీకు టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. సో రోజు టెక్ న్యూస్ చూడే టైం ఉంటుంది కాబట్టి చాలా మందికి. సో వీక్లీ జరిగిన టెక్ న్యూస్ మొత్తాన్ని సాటర్డే అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు ఈ ఛానల్ అయితే తప్పకుండా చూడొచ్చు. ఇప్పుడు చెప్పే టెక్ న్యూస్ వచ్చేసి 23rd April నుంచి 29th April అంటే 23rd April వచ్చేసి సండే. సో ఈ రోజు 29th సాటర్డే అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి సో మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. సో ఇప్పుడు జరిగిన టెక్ న్యూస్ ఇప్పుడు చెప్తాను. సో ఇంకా మళ్ళీ సాటర్డే ఈవినింగ్ సో నైట్ ఏమన్నా ఇంపార్టెంట్ టెక్ న్యూస్ ఏమైనా న్యూస్ వస్తే సో నేను కింద ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో మీరు చూసే టైంకి ఏదైనా పక్క అయితే ఉంటుంది. సో ఇంకా మనం టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 6G గురించి. సో చైనాలో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 6Gకి సంబంధించి ఒక టెస్ట్ చేశారనమాట. సో ఇందులో ఏంటంటే వైర్లెస్గా 100 Gbps వరకు అయితే ఈ టెస్ట్ అయితే చేశారు. ఆ టెస్ట్ కూడా సక్సెస్ఫుల్ అయితే అయింది. సో అది చైనాలో. సో ఇంకా టైం అయితే పడుతుంది, జస్ట్ ఒక టెస్ట్ అయితే చేశారంతే. సో ఇంకా మన ఇండియాలో 5G ఇంకా మొత్తం స్ప్రెడ్ అయితే అవ్వలేదు. సో ఇంకా 6G అంటే ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి సో ఇది చైనాలో ఒక ఇన్స్టిట్యూట్లో ఇదైతే కనెక్ట్ అయితే చేశారనమాట. సెకండ్ న్యూస్ వచ్చేసి యాపిల్ స్టోర్ ఎంప్లాయీస్ గురించి. సో మన ఇండియాలో తెలిసిందే, సో ముంబైలో అండ్ ఢిల్లీలో యాపిల్ స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. సో రీసెంట్గా టిమ్ కుక్ యాపిల్ CEO కూడా సో మన IPL మ్యాచ్కి అయితే వచ్చాడు. సో ఢిల్లీ KKR మ్యాచ్ అనుకుంటా, ఢిల్లీ KKR మ్యాచ్కి సో అయితే వచ్చాడు. సో ఆయన ముంబైలో బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారనమాట. సో ముంబై అండ్ ఢిల్లీలో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి కదా. అండ్ ఈ స్టోర్ యొక్క ఎంప్లాయీ శాలరీ ఎంతో తెలుసా మీకు? సో మిగతా ఇండియాలో ఉన్న స్టోర్స్తో కంపేర్ చేసి చూసుకుంటే సో ఈ స్టోర్స్లో పనిచేసే ఎంప్లాయీస్కి చాలా శాలరీ అయితే ఎక్కువ అనమాట. సో నియర్లీ 1 lakh అవుతుంది. సో పర్టికులర్గా ఎంత తెలియదు కానీ సో నియర్లీ 1 lakh. సో 1 lakh దాటి కూడా ఉందన్నమాట. సో చాలా మంది ఎంప్లాయీస్కి. సో ఇది చాలా సో ఎంతైనా యాపిల్ కదా, సో అన్నీ ఎక్కువ శాలరీస్ కానీ సో మొబైల్ ఫోన్ కాస్ట్ కూడా అన్నీ ఎక్కువ వీళ్ళకి. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసి లావా గురించి. సో లావా Incognito. సో మనకి ఇది 5G మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో అప్కమింగ్. సో దీనికి ప్రిసిడర్ వచ్చేసి లావా Incognito ఫస్ట్ మొబైల్ అయితే ఉంది. సో అది కూడా 5G మొబైలే. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది మనకి 20-25K ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో బడ్జెట్ మిడ్ రేంజ్ మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మనది. సో దీని లాంచ్ డేట్ సో ఇంకా చాలా లీక్స్ అయితే ఉన్నాయి కానీ సో కన్ఫర్మ్ అయితే నేను తప్పకుండా షార్ట్స్లో కానీ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ పోస్ట్ అయితే చేస్తాను. అట్లాంటి వాటి కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి అనమాట. సో వాట్సాప్లో కొత్తగా చాలా ఫీచర్స్ అయితే తెస్తున్నారు. సో ఒక ఫీచర్ ఏంటంటే మనం మెసేజ్ని సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి పర్టికులర్గా ఒక పర్సన్ మనకి మెసేజ్ పంపిస్తే సో ఆ మెసేజ్ మనం సేవ్ చేసుకొని ఫ్యూచర్కి ఫర్దర్గా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి ఆ సెండర్ పంపించిన మెసేజ్ మనం సేవ్ చేసుకుంటే ఆ పంపించిన అతనికి ఒక నోటిఫికేషన్, ఒక అలర్ట్ అయితే వెళ్తుంది అనమాట. సో నువ్వు పంపించిన మెసేజ్ సో ఈ పర్టికులర్ పర్సన్ సేవ్ అయితే చేసుకున్నాడని సో వాళ్ళకి అలర్ట్ అయితే వెళ్తుంది అనమాట. సో మనం మెసేజ్ సేవ్ చేసుకుంటే మనం చాలామంది డిసప్పీరింగ్ మెసేజెస్ వాడుతుంటాం చూసారు. ఒకవేళ డిసప్పీరింగ్ మెసేజెస్ మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు అది సెండర్ విష్ అంటే అతను విష్ అనమాట. సో అతను పంపించే మెసేజ్ సేవ్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది. సో ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Vivo X90. సో ఇది వీక్లో అయితే లాంచ్ అయింది కదా, 26 April లాంచ్ అయితే అయింది Vivo X90 అండ్ X90 Pro. సో ఇది ఇంకా నాకు తెలిసి సేల్కి అయితే రాలేదు ఇది. సో వాళ్ళ వెబ్సైట్లో చూస్తే May 5th నుంచి సేల్కి అయితే ఉంది. సో ఫ్లిప్కార్ట్లో అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో మనకి X90 Pro వచ్చేసి మనకి నియర్లీ 70K ఆ రేంజ్లో అయితే ఉంది. ఇంకా X90 వచ్చేసి 59 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 59K నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనుకుంటా. సో వాళ్ళ వెబ్సైట్లో అయితే 5th May నుంచి అయితే సేల్కి అయితే తీసుకొస్తా అంటున్నారు ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో గురించి. సో పోకో F5. సో ఇది May 9th అయితే లాంచ్ అయితే అవుతుంది. సో ఇండియాలో పోకో F5 వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ పోకో F5 Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో పోకో F5 Pro మనం బిలో 30K అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో పోకో F5 సో దానికంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ప్రైస్ అయితే ఇంకా ఏం తెలియదు, జస్ట్ అన్ని లీక్డ్ ప్రైసెస్. కానీ ఇది May 9th అయితే లాంచ్ అయితే అవుతుంది పోకో F5. మరి చూడాలి ఈ మొబైల్ ఎట్లా ఉంటుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. సో రీసెంట్గా కేరళలో ఒక ఫోన్ బ్లాస్ట్ అయితే జరిగింది. 8 years ఓల్డ్ గర్ల్ కేరళలో ఒక మొబైల్ అనమాట, మొబైల్కి ఛార్జింగ్ పెడతా వీడియో అయితే చూస్తుంది. సో మొబైల్ ఫోన్ అయితే బ్లాస్ట్ అయితే అయింది. సో బ్లాస్ట్ అయిన తర్వాత సో ఆ పాప అయితే చనిపోయింది అనమాట. సో ఆ పేలిన మొబైల్ అయితే ఇది షామీ అని తెలుస్తుంది మనకి. సో దీనికి షామీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే అయ్యారు. సో అది ఆ ఫ్యామిలీకి మేము అండగా ఉంటామని చెప్పేసి సో ఇట్లాంటి జరగకుండా ఉండాలని చెప్పేశారు. సో ఆల్రెడీ ఇంకా లైఫ్ పోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా వేస్టే కదా. మొబైల్ ఫోన్ తయారీ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో ఒకప్పుడు చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తలో సో చాలా రేర్గా అయితే మొబైల్స్ లాంచ్ చేసేవాళ్ళు. అంటే ఒక పర్టికులర్ కంపెనీ మొబైల్స్ ఫోన్స్ చాలా రేర్గా అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి అసలు నెలకి
ఒక 3 months ఒక సంవత్సరానికి ఎన్ని మొబైల్స్ ఒక పర్టికులర్ కంపెనీ నుంచి ఎన్ని రిలీజ్ అవుతున్నాయో. సో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి సో పర్టికులర్ మొబైల్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కాన్సన్ట్రేట్గా చేయలేకపోతున్నారు. సో ఎక్కువ బల్క్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ తయారు చేస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది కూడా వాట్సాప్ నుంచి అనమాట. సో ఇంక నుంచి మనం వాట్సాప్ 4 డివైస్లో అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం ఏంటి జనరల్గా మనం ఒక మొబైల్లోనే వాట్సాప్ యూజ్ చేయగలుగుతాం. సో ఇంక నుంచి వాట్సాప్ మనం 4 డివైస్లో యూజ్ అయితే చేయగలం. అది కూడా మనకి QR కోడ్ స్కానింగ్ అయితే ఉంటుంది. సో మనకు తెలిసిందే సెట్టింగ్స్ పైన 3 dots ఉంటుంది. సో లింక్ డివైజెస్ అనే ఆప్షన్లోకి వెళ్తే సో QR కోడ్ స్కాన్ చేస్తే సో మనం మీ ఎక్స్ట్రా 4 డివైజెస్లో అయితే మన వాట్సాప్ అకౌంట్ అయితే మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ గురించి. సో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్ వీటి కాస్ట్ అయితే చాలా పెరిగినాయి అనమాట. సో చాలా అంటే కొంచెం అయితే పెరిగినాయి. ఇది 1 month and 3 month ప్లాన్స్కి అయితే పెరిగినాయి కానీ యాన్యువల్ ప్లాన్స్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేదు. 1 month 3 months ప్లాన్స్ ఉంటాయి చూసారా. సో ఆ ప్లాన్స్ అయితే పెరిగినాయి అనమాట. సో మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ పెరిగిన ప్లాన్స్ వచ్చేసి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి chatgpt గురించి. సో chatgptలో కొత్తగా ఇంకాగ్నిటో మోడ్ అయితే తెస్తున్నారు. సో మనం చేసే చాట్ సో chatgpt మనకి ఉండే కన్వర్జేషన్ సో అది ఫర్దర్గా సేవ్ అయితే చేసుకోదు అనమాట. సో ఆ రికార్డ్స్లో అయితే ఉండదు. ఇంకాగ్నిటో మోడ్ మనం ఆన్ చేసుకొని ఒకవేళ chatgpt కన్వర్జేషన్ చేస్తే సో మనం చేసిన కన్వర్జేషన్ అనేది రికార్డ్ అయితే అవ్వదు అనమాట. సో ఇది ఇంకా తీసుకురాలేదు, దీని తొందరలో అయితే తీసుకొస్తారు ఇది. అండ్ కొత్తగా మనకి chatgptలో బిజినెస్ టైప్ మోడల్స్ కానీ కొత్తగా సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకొస్తున్నారు అనమాట. సంథింగ్ బిజినెస్ టైప్లో ఏదో తీసుకొస్తున్నారు వీళ్ళు. న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ గురించి. సో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో తొందరలో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఏ సేల్స్ అంటే సమ్మర్ సేల్స్. అండ్ అమెజాన్లో వచ్చేసి ఇది గ్రేట్ సమ్మర్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి బిగ్ సేవింగ్ డేస్ అనమాట. అమెజాన్లో మనకి గ్రేట్ సమ్మర్ సేల్ 5th May నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే ఒక రోజు ముందుగానే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మాక్సిమం లీక్స్ ప్రకారం అయితే 5th నుంచి, ఇది కూడా 5th to 10th May అయితే ఉంటుంది. ఒక 5 days అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్. అండ్ అమెజాన్లో ఇది కూడా 15 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ సో ఇది ఎప్పుడు ఎండింగ్ అయితే తెలియదు అనమాట. సో మరి చూడాలి సేల్స్ ఎట్టుంటుందో. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి iPhone 13 మీద, Redmi 12 Pro Plus మీద, Samsung S21 FE అండ్ Poco F5 Pro సో ఈ మొబైల్స్ మీద మనకి కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందని మనకి లీక్స్ అయితే తెలుసుని. సో మరి చూడాలి సేల్స్ వచ్చిందని నేను పక్క మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను షార్ట్ ద్వారా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది కూడా వాట్సాప్ నుంచి అనమాట. సో వాట్సాప్లో మనం అయితే చాట్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకేంది వాట్సాప్ చాట్స్ మనకు కావాలనుకుంటే సో మన గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలి, బ్యాకప్ చేసుకోవాలి. సో ఇంక నుంచి ఆ గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అవసరం లేకుండా కూడా సో మన చాట్స్ అనేది మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ఫ్యూచర్ మనకి బీటా టెస్టింగ్ అయితే ఉంది. సో ఇది ఇంకా మనకి బయటికి రోల్ అవుట్ అయితే అవ్వలేదు అన్ని డివైజెస్కి, జస్ట్ దీన్ని బీటా టెస్ట్ అయితే చేస్తున్నారు వీటిని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus Pad గురించి. సో OnePlus Pad ప్రీ ఆర్డర్స్ అయితే మనకి స్టార్ట్ అయితే అయిపోయినాయి. ఇది మనకి MediaTek Dimensity 9200 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి 2 వేరియంట్స్ అయితే వస్తుంది, 8GB and 128 అండ్ 8GB and 256GB. సో ఈ 2 వేరియంట్స్ అయితే మనకైతే తెస్తున్నారు వీళ్ళు. 8GB 128GB మోడల్ వచ్చేసి 37,999 అయితే ఉంది. అండ్ 8GB 256 వచ్చేసి 39,999 రూపీస్ అయితే ఉంది. 9,510 mAh బ్యాటరీ. ఏంటిది 9,510 mAh బ్యాటరీ అంటే ఇది మరి. సో ఈ అంత పెద్ద బ్యాటరీ అయితే తెస్తున్నారు వీళ్ళు. అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి ఇది. అండ్ ఇది వచ్చేసి అంటే 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 13 MP అయితే ఉంటుంది. అండ్ రిఫ్రెష్ రేట్ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో మరి చూడాలి OnePlus Pad. సో OnePlus నుంచి ఫస్ట్ టాబ్లెట్ టైప్లో సో వీళ్ళైతే తీసుకొస్తున్నారు ఇది. ఫ్రెండ్స్ ఇంకా చాలా మొబైల్స్ లీక్స్ అయితే ఉన్నాయి అనమాట. సో Google Pixel 7a మనకి May 10th అని లీక్స్ అయితే ఉన్నాయి. అండ్ Google Pixel 8 అండ్ Google Pixel 8 and 8 Pro మనకి ఈ ఇయర్ జూలైలో సంథింగ్ అయితే లీక్స్ అయితే ఉన్నాయి. సో ఒప్పో నుంచి కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ Vivo V29 Lite. సో ఇట్లా చాలా మొబైల్స్ లీక్స్ అయితే ఉన్నాయి. సో అన్ని కన్ఫర్మ్ అయితే కాదు. సో కన్ఫర్మ్ అయిన తర్వాత సో మీకు పక్క ఇంటిమేట్ చేస్తాను. అండ్ Realme 11 series కూడా సో మనకి నెక్స్ట్ మంత్ ఇండియాలో లాంచ్ అయ్యేటట్టుంది. సో వీళ్ళు Realme 10 series లాంచ్ అయ్యి కనీసం ఒక 6 months కూడా కాలేదు అనుకుంటా నాకు తెలిసి. 6 months 4 or 5 months అయితే అయింది. సో అప్పుడే మళ్ళీ వీళ్ళు 11 series అయితే లాంచ్ చేయడానికి ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసేసినట్టున్నారు. సో ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఇంకా లాంచ్ చేయడానికి మేబీ 1 or 2 months లాంచ్ అయితే చేసేస్తారు. సో Realme 11 series కూడా. సో ఇది గైస్ మొత్తం 23rd April నుంచి 29th April ప్రెజెంట్ ఇప్పటి వరకు మధ్యాహ్నం 12 వరకు సో జరిగిన మొత్తం ఇంపార్టెంట్. సో మన చాలా న్యూస్లో అయితే న్యూస్ చెప్పాలంటే ప్రతి టెక్ న్యూస్ చాలా ఉంటుంది అనమాట. సో చాలా న్యూస్లు చెప్పొచ్చు కానీ మనందరికి యూజ్ అయ్యే న్యూస్ సో నేనైతే చెప్పాను ఇప్పుడు. సో మేబీ ఈ వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు ఇంట్రడక్షన్ వల్ల. సో వీక్లీ మాత్రం 5 minutes కంటే టెక్ న్యూస్ ఎక్కువ ఉంటుంది వీక్లీ టెక్ న్యూస్. సో తప్పకుండా టెక్ న్యూస్ మీకు కావాలనుకుంటే మీరు టైం అయితే సేవ్ చేసుకోవచ్చు వీక్లీ టెక్ న్యూస్ వల్ల. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇంట్రడక్షన్ ఉంటుంది మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై నౌ.